మా గత సార్వత్రిక ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి 2, 3 రాష్ట్రాల్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల దగ్గర నుంచి అన్నీ మనకి చాలా మటుకు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఈవీఎంలు ట్యాంపరింగ్ సాధ్యం. అలానే ఈవీఎంలు ట్యాంపర్ చేసి ఈ మన ఎన్డీఏ ప్రభుత్వం గాని, ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం గాని ఇవన్నీ ఈవీఎం స్కామ్ వల్లే ఇవి అధికారంలోకి రావటం సాధ్యమైంది అని చాలా మంది చాలా రకాలుగా ఆరోపణలు చేయటం మనం వింటున్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ ఈవీఎంలను హ్యాకింగ్ చేయటం చాలా సులభం అని అమెరికన్ అంటే ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది అమెరికా. దాన్ని ఎన్ఐఏ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ అన్నారు. అయితే ఇది చాలా కాలంగా ఈవీఎంలు హ్యాకర్లకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా వెల్లడించడం జరిగింది. అలానే పోలైన ఓట్ల ఫలితాలను మార్చటం హ్యాకర్లకి చాలా సులభం అని తెలియజేశారు. మళ్ళీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించటపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, అలానే ఈవీఎంలు మిషన్స్ ని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైనా ప్రపంచ దేశాల్లో చాలా ఇప్పుడు ఈవెన్ అమెరికా లాంటి దేశాల దగ్గర నుంచి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా చాలా దేశాలు ఈవీఎంలని ఈ ట్యాంపరింగ్ అవకాశం ఉన్నాయి కాబట్టి అవి ఈవీఎంలకి దూరంగా బ్యాలెట్నే ఈ రోజుకి వాళ్ళు అవలంబించడం జరుగుతుంది, బ్యాలెట్ పోలింగ్నే. కానీ ఇండియాలో ఒక్కదానిలో మాత్రం ఈ ఈవీఎంలు అంటే ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో మాత్రం ఈవీఎంల మీదనే ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లని వాటిని ట్యాంపర్ చేయటం ఈజీ. వాటిని దూరంగా ఉండి కూడా వాటిని ఆపరేట్ చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చని రీసెంట్గా ఇప్పుడు ఈ ఎన్ఐఏ డైరెక్టర్ అయిన ఈ తులసి గబ్బర్ట్ అనటము. అలానే గతంలో కూడా ఎలాన్ మస్క్ ఆయన కూడా సాంకేతికంగా చాలా పరిశోధనలు చేయటం కానీ, అంతరిక్షంలో స్పేస్ షిప్లు పంపించడం ఇటువంటి వాటిల్లో కూడా చాలా సాంకేతికంగా పురోగతి సాధించిన ఎలాన్ మస్క్ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చాలా సులభమైన ప్రక్రియ, అది టెక్నాలజీ పరంగా ఈవీఎం ట్యాంపర్ చేయటం అది సాధ్యమయ్యే పనే అని ఆయన తెలియజేయటం కూడా జరిగింది. అలానే మన దేశంలో కూడా కొన్ని ఎన్జిఓ సంస్థలు కానీ అవి ఈవీఎంలు ఎలా ట్యాంపర్ చేయొచ్చు అనేది వాళ్ళు ప్రాక్టికల్ గా చూపించడం కూడా జరిగింది. అయితే మన ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ మాత్రం దాన్ని తోసిపుచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎలక్షన్లో ఎప్పుడైనా ఎప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగినా కానీ, అంటే ఇప్పుడు ఇక రాబోయే జమిలీ ఎన్నికలు అయితే నిర్వహిస్తామన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో ఈ జమిలీ ఎన్నికలు కూడా ఈవీఎం మిషన్లతోనే జరిపిస్తారా, లేదా ప్రజలు డిమాండ్ని బట్టి, లేదా మిగతా భారతదేశంలో ఉన్న మిగతా అన్ని పార్టీలు మూకుమ్మడిగా దీనికి బ్యాలెట్ ఓటింగ్ జరగాలనే ఒక పట్టుబడితే గనక దీని మీద పునఃసమీక్ష చేసి అది మళ్ళీ ఈవీఎం ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారా లేకపోతే బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఏదైతేనేమి ఈవీఎంల ద్వారా జరిగే ఓటింగ్లు అవకతవకలు జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా కూడా సాంకేతిక నిపుణులు కానీ, ప్రపంచ దేశాల్లో మిగతా చాలా ప్రముఖులు కానీ వీళ్ళు ఆరోపణలు అయితే చేయటం జరుగుతుంది. మన దేశంలోనే ఇంకా దాన్ని ఎవరు ప్రూవ్ చేయలేరు, లేకపోతే అవి జరగవు అనేది ఆ వాదనని కొట్టిపారేయటం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు కాదనేది గతంలో ఇంకా మనం ఫ్యూచర్లో దీన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అలానే వచ్చే ఎలక్షన్లో కూడా ఈ బ్యాలెట్ ఒకసారి అవకాశం ఇచ్చి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించాలి. అలానే అసలు ఈ ఆధార్కి మన పాన్ కార్డు కానీ మిగతావి ఎలా అయితే జత చేస్తున్నామో ప్రభుత్వం ఆ రూల్ తీసుకొచ్చి బ్యాంకు ఖాతాకు కూడా ఆధార్ కానీ పాన్ నంబర్ కానీ మనం ఎలా జత చేయాలి అనేది ఒక నిబంధన పెట్టి అందరూ అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ నిబంధన తీసుకొచ్చారు. అదే విధంగా ప్రతి ఓటర్కి అతనుకున్న ఆధార్ని అతని ఓటర్ కార్డుతో అనుసంధానం చేసి
ఆ 2 గనక అట్లా అనుసంధానం చేసి ఎలక్షన్‌ను నిర్వహిస్తే ఈ దొంగ ఓట్లు అనేది ఆ పరిస్థితి గూడా రాదు. అప్పుడు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించటం సాధ్యమయ్యే పనే. నిస్సందేహంగా ఆ పని చేస్తే బావుంటుంది.